రియా తన కాలేజీలో మొదటి రోజు తన బెంచ్ మీద ఒంటరిగా కూర్చుని తన టిఫిన్ తింటూ ఉంటుంది. కాలేజ్ ప్రిన్సిపల్ కూతురు నైనా తన ఇద్దరు ఫ్రెండ్స్ తో కలిసి రియా దగ్గరికి వస్తుంది. నైనా చాలా పొగరున్న అమ్మాయి. క్లాస్లో అందరూ ఆమెకు భయపడుతూ ఉంటారు. ఓ అమ్మాయి, కొత్తగా వచ్చావా? అవును, ఈరోజే కొత్తగా వచ్చాను. నీ టిఫిన్లో ఏముంది చెప్పు. మ్యాగీ. నైనా రియా బాక్స్ ని తీసుకుని తింటూ ఉంటుంది. సగం బాక్స్ తిన్నాక నైనా ఇలా అంటుంది. మీ అమ్మకి బిర్యానీ దుకాణం ఉంది కదా, మ్యాగీ ఇంత చక్కగా చేస్తే బిర్యానీ ఇంకెంత చక్కగా చేస్తుందో. నైనా తన తల్లి గురించి అలా అనడం రియాకి నచ్చక ఆమెకు గట్టిగా జవాబు చెప్తుంది. సగం టిఫిన్ తిన్న తర్వాత ఇప్పుడంటున్నావు మా మమ్మీ వంట బాగా చెయ్యదని? మరొకరి తల్లి గురించి అలా మాట్లాడటం మంచి అలవాటు కాదు. ఆ రోజే వచ్చిన అమ్మాయి అయినా నైనాకి ఎదురు సమాధానం ఇస్తుంది. అదే నైనా తట్టుకోలేకపోతుంది. వాళ్ళిద్దరి మధ్య శత్రుత్వం మొదలవుతుంది. నైనా రియాని బలంగా తోసేస్తుంది. రియా శరీరం మీద కొన్ని గాయాలవుతాయి. ఆ రోజు ఇంటికి వెళ్లగానే రియాకి అయిన గాయాల గురించి ఆమె తల్లి అడుగుతుంది. రియా తన తల్లికి జరిగిందంతా చెప్తుంది. మనం రేపే వెళ్లి ప్రిన్సిపల్తో మాట్లాడదాం. ఆ అమ్మాయి ప్రిన్సిపల్ కూతురైతే మనకేంటి? తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుందా? తర్వాతి రోజు ఉదయం రియా ఆమె తల్లి కలిసి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తారు. ప్రిన్సిపల్ వాళ్ల మాటలను నమ్మకపోవడమే కాకుండా తన కూతురు నైనా అలా మాట్లాడదని చెప్తాడు. ఆయన తిరిగి రియానే దోషిగా నిలబెడతాడు. రియా బాధపడుతూనే క్లాస్లోకి వెళ్లిపోతుంది. ఆమె తల్లి తన దుకాణానికి వెళ్తుంది. ఈ రోజు ఆ అమ్మాయి నిన్ను మళ్ళీ ఏమైనా అందా? అవును మమ్మీ, నేను టిఫిన్ తినేందుకు కూర్చోగానే అందరి ముందు నా టిఫిన్ గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడింది. అందరూ నన్ను చూసి నవ్వుకున్నారు. నువ్వు బాధపడకు, రేపు నేను మీ క్లాస్లో అందరి కోసం మంచి బిర్యానీ చేసి పంపిస్తాను. రియా ఆమె తల్లి ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటారు. వాళ్ల ఆ నవ్వులో ఒక రహస్యం దాగి ఉంది. ఒక మ్యాజిక్ రహస్యం. తర్వాతి రోజు రియా కాలేజీకి వెళ్లిపోగానే అందరికీ ఆమె బ్యాగ్లో నుండి బిర్యానీ సువాసన వస్తుంది. రియాని చాలా మంది అడుగుతారు, అంత మంచి బిర్యానీ వాసన నీ బ్యాగ్లో నుండే వస్తోందా అని. అవును, ఈ రోజు మీ అందరికీ బిర్యానీ తినిపిస్తాను. మా మమ్మీ మన క్లాస్ అందరి కోసం బిర్యానీ పంపించింది. లంచ్ బ్రేక్ లో క్లాస్లో అందరూ రియా ముందు వరుసగా నిలబడతారు. క్లాస్లోని అందరూ రియా తల్లి చేసిన బిర్యానీని ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇప్పుడొస్తుంది మజా. బిర్యానీ తిన్నారు కదా, ఇప్పుడు బిర్యానీ మ్యాజిక్ చూపిస్తుంది. లంచ్ బ్రేక్ తర్వాత అందరూ క్లాస్లో కూర్చుని ఉంటారు. హఠాత్తుగా నైనా లేచి బెంచ్ మీద నిలబడి కోతిలాగా ఎగురుతూ ఉంటుంది. నైనా ఆమె ఫ్రెండ్స్ ఎవరైతే రియాని ఏడిపించారో అందరూ తమ బెంచ్ మీద నిలబడి కోతుల్లాగా ఎగురుతూ ఉంటారు. ఏం చేస్తున్నారు మీరు ముగ్గురు? వెంటనే కిందకి దిగండి. గెట్ అవుట్ ఫ్రమ్ మై క్లాస్. వెంటనే బయటికి వెళ్ళండి. మిగతా వాళ్లంతా నైనా ఆమె ఫ్రెండ్స్ ని చూస్తూ నవ్వుతూ ఉంటారు. నైనాని ఇంటికి పంపిస్తారు. తర్వాతి రోజు నైనా సిగ్గుపడుతూ క్లాస్లో ఎవరితోనూ మాట్లాడలేకపోతుంది. ఆమెకు రియా మీద చాలా కోపం వస్తుంది. తన పరిస్థితికి కారణమైన రియా మీద పగ తీర్చుకోవాలని అనుకుంటుంది. ఈ రియా కుంది చూడు, ఎలాగైనా దాని సంగతి చెప్పాలి. దాన్ని క్లాస్లో నుండి పంపించకపోతే నా పేరు అస్సలు నైనానే కాదు. కొద్ది రోజుల తర్వాత నైనా రియాకి ఫోన్ చేస్తుంది. హలో రియా, రేపు నువ్వు కాలేజ్కి వస్తున్నావా? అవును, నేను రేపు కాలేజీకి వస్తున్నాను. ఎందుకు? యాక్చువల్లీ నాకు మీ అమ్మ చేసిన బిర్యానీ తినాలని అనిపిస్తుంది. ఈరోజు కూడా చాలా బాగుంది. నీకు కావాలంటే ఆ బిర్యానీకి నేను డబ్బులు ఇచ్చేస్తాను. కొంచెం ఎక్కువగా తీసుకురా, మా డాడీకి కూడా తినిపించాలని అనుకుంటున్నాను. అలాగే, తప్పకుండా. రేపు నేను నా బాక్స్లో నీకోసం, సార్ కోసం బిర్యానీ తీసుకొస్తాను. రియాకి ఆమె తల్లికి ఎందుకో అనుమానం వస్తుంది. అందుకే రియా తల్లి మళ్లీ తన మ్యాజిక్ బిర్యానీని చేసి రియా చేత ఆమె కాలేజ్కి పంపిస్తుంది. వచ్చేసావా నువ్వు? ఇంతసేపు వెయిట్ చేయడం నా వల్ల కావడం లేదు. పద, ఇప్పుడే వెళ్లి డాడీకిచ్చొద్దాం. కానీ ప్రిన్సిపల్ సార్ ఇప్పుడు మీటింగ్లో ఉంటారు కదా. ఇంత మంచి బిర్యానీ చూసి ఆయన తన మీటింగ్ కూడా క్యాన్సిల్ చేసుకుంటారు. నువ్వు నీ చేతులతోనే ఆయనకి బిర్యానీ ఇవ్వు. ఆయనకు కూడా తెలియాలి కదా నువ్వు తీసుకొచ్చిన బిర్యానీ మ్యాజిక్ గురించి. వెళ్ళు, ఆయన్ని బయటికి పిలుచుకునిరా. రియా ప్రిన్సిపల్ క్యాబిన్లోకి ఆయన్ని పిలిచేందుకు వెళ్తుంది. నైనా అవకాశం చూసుకుని తన డాడీ తినే బిర్యానీలో మోషన్ టాబ్లెట్స్ ని వేస్తుంది.
తర్వాత ప్రిన్సిపల్ గారు నైనాని కూడా లోపలికి పిలుస్తారు. ఏమైంది నైనా నీకు? నీకు తెలుసు కదా నేను ఒక ముఖ్యమైన మీటింగ్లో ఉన్నానని. ఎస్ డాడీ, మీరు ఒకసారి ఈ బిర్యానీ ఒక స్పూన్ తిని చూడండి, అప్పుడు మీకు అంతా అర్థమవుతుంది. ఈ బిర్యానీ చాలా బాగుంటుంది. నేను కూడా తిన్నాను. నేనేమనుకున్నానంటే మీ చేత కూడా ఒకసారి రియా మమ్మీ చేసిన బిర్యానీ తినిపించాలని. ప్రిన్సిపల్ ఒక స్పూన్ బిర్యానీని తిని చాలా సంతోషిస్తాడు. ప్రిన్సిపల్ బాగా ఎంజాయ్ చేస్తూ బిర్యానీని తింటూ ఉంటాడు. నైనా ఎదురు చూస్తూ ఉంటుంది ఆయన కడుపులో ప్రాబ్లం రావాలని. కానీ ఆయన మాత్రం ఎంజాయ్ చేస్తూ బిర్యానీ తింటూ ఉంటారు. బావుంది రియా, నిజంగా ఈ బిర్యానీ చాలా చాలా బావుంది. వావ్ రియా, మీ మమ్మీకి నా తరఫున థ్యాంక్స్ చెప్పమ్మా. డాడీ, మీకేం ప్రాబ్లం కావట్లేదా? నాకు ఈ బిర్యానీ ఇంకా తినాలని అనిపిస్తోంది. ఇంత మంచి బిర్యానీని ఇప్పటి వరకు తినలేదు నేను. నువ్వు కూడా కొద్దిగా తిను, దగ్గరికి రా. నైనా వద్దని అంటున్నా కూడా ప్రిన్సిపల్ బలవంతంగా ఆమె చేత 2 స్పూన్ల బిర్యానీ తినిపిస్తాడు. నైనా కడుపులో తిప్పడం మొదలవుతుంది. ఆమె కోతిలాగా గోక్కోవడం కూడా మొదలు పెడుతుంది. బాబోయ్, ఏంటి నాకే ఇలా అవుతుంది? అసలు ఇలా మీకు జరగాలి కదా. ఏం మాట్లాడుతున్నావు నాయనా? నైనా పరిగెత్తుతూ టాయిలెట్లోకి వెళ్తుంది. బయటికి వచ్చి కోతిలాగా గోక్కుంటూ ఏదో వాగుతూ ఉంటుంది. మోషన్ టాబ్లెట్ నేను మీకోసం వేశాను, కానీ నా మీద ఎఫెక్ట్ అవుతుంది. మీ మీటింగ్ చెడగొట్టాలని అనుకున్నాను. అబ్బా అబ్బా, ఇప్పుడు నా కడుపే పాడైపోయింది. నైనా టాయిలెట్ లోపలికి బయటికి పరిగెత్తుతూనే నిజమంతా చెప్పేస్తుంది. నేనెప్పుడు మీరు ప్రిన్సిపల్ అని అడ్వాంటేజ్ తీసుకునేదాన్ని. మీకెప్పుడు తెలియనేలేదు మీ కూతురు ఎంత చెడ్డదో. నైనా మ్యాజిక్ బిర్యానీ మహిమ కారణంగా నిజమంతా బయటికి చెప్పేస్తుంది. బిర్యానీ దగ్గర నుండి తను చేసిన తప్పులన్నీ. అది వినగానే ప్రిన్సిపల్ చాలా కోపం తెచ్చుకుని నైనా మీద గట్టిగా అరుస్తాడు. ప్రిన్సిపల్ రియాకి సారీ చెప్పి ఆమెను క్లాస్లోకి పంపిస్తాడు. రియా నవ్వుకుంటూ తన క్లాస్లోకి వెళ్తుంది. ప్రిన్సిపల్ తన కూతురికి క్లాస్ తీసుకోవడం కంటిన్యూ చేస్తాడు. విద్య మనోజ్ల పెళ్లి రోజు జరుగుతూ ఉంటుంది. వాళ్ల పెళ్లి జరిగి 1 సంవత్సరం అవుతుంది. కనీసం ఈ రోజైనా టేస్ట్ గా ఉండొచ్చు కదా. ఏంటిది ఈ రుచి పచ్చి లేని భోజనం? ఎలా తినాలి? దీనికన్నా ఏదైనా హోటల్కి వెళ్ళి తింటే బాగుండేది. నేను చాలా ట్రై చేశాను ఈ రోజు వంట బాగా చేద్దామని. ఇంకా ట్రై చేస్తున్నావా? ఎప్పుడైనా టేస్ట్ గా వంట చేస్తావా లేదా? అయ్యో, నన్ను క్షమించండి. ఇప్పుడే వెళ్ళి వేరే ఏదైనా చేస్తాను. వదిలే విద్య, నేను ఇలాగే పడుకుంటాను. ప్లీజ్ అలా అనకండి, ప్లీజ్. తర్వాతి రోజు ఉదయం మనోజ్ ఆఫీస్కి వెళ్లేందుకు రెడీ అవుతూ విద్యతో ఇలా అంటాడు. ఈ రోజు నువ్వు లంచ్ బాక్స్ పెట్టొద్దు. ఎలాగూ దాన్ని నేను డస్ట్బిన్ లో పడేస్తాను. ఈ రోజు నేను ప్రియాంక లంచ్కి బయటకు వెళ్తున్నాం. విద్య బాధపడుతూ కూర్చుంటుంది. విద్య తన అత్తగారి దగ్గరికి వెళ్లి మాట్లాడుతుంది. అత్తయ్య, వంట బాగా చేసేందుకు నేను నిజంగానే చాలా ట్రై చేస్తున్నాను. కానీ మనోజ్కి నేను చేసిన వంట ఎప్పుడూ నచ్చదు. ఇందులో నీ తప్పేమీ లేదు విద్య. వాడికేం తెలుసు ఇంట్లో ఆడవాళ్లకి ఎంత పనుంటుందో. వాడేమనుకుంటాడంటే ఆడవాళ్లు రోజంతా ఇంట్లో ఉండి వంట చేయడం నేర్చుకోవచ్చు కదా అని. విద్య ఆమె అత్తగారు కలిసి వంట చేస్తూ ఉంటారు. ఆ రోజు మనోజ్ ఆఫీస్ నుండి ఇంటికి తిరిగి రాడు. విద్య ఆమె అత్తగారు మనోజ్ కోసం ఎదురు చూస్తూ హాల్లోనే నిద్రపోతారు. మనోజ్ తర్వాతి రోజు రాత్రి ఇంటికి వస్తాడు. మనోజ్, ఇంట్లో చెప్పకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? ప్రియాంక దగ్గరున్నాను. మేం బయటే డిన్నర్ చేశాము, అందుకే నాకు లేట్ అయింది. అయినా ఇంటికి వచ్చినా ఏం చేయాలి? ఎలాగో భోజనం నేను ఆమెతో చేసేశాను కదా. మనోజ్ తన గదిలోకి వెళ్లి పడుకుంటాడు. విద్య కిచెన్ లో కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. విద్య అత్తగారు కూడా కళ్లల్లో నీళ్లు నింపుకొని ఆమె దగ్గరకు వస్తుంది. విద్య, నన్ను క్షమించు తల్లి. నా పెంపకంలోనే ఏదో తప్పు జరిగినట్టుంది. నా కొడుకు ఇలా సిగ్గు లేకుండా బాధ్యతారాహిత్యంగా తయారయ్యాడు. దేవుడా, వీడికి నేను ఎలా చెప్పాలి? వాడికి మన విలువ ఎలా తెలుస్తుంది? అన్నపూర్ణమ్మ తల్లి, మీరే నన్ను ఆశీర్వదించండి. నేను చేసిన వంట నా భర్తకి నచ్చితే చాలు.
మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు. విద్య స్టవ్ ముందు ఒక మసాలా డబ్బా ప్రత్యక్షమవుతుంది. స్టవ్లో నుండి వాళ్ళకి కొన్ని మాటలు వినిపిస్తాయి. విద్య, ఈ డబ్బాలో ఉన్న చిటికెడు మ్యాజిక్ మసాలా భోజనంలో కలుపు. తర్వాత అన్నపూర్ణ తల్లి మహత్యం చూడు. విద్య ఆమె అత్తగారు చేతులు జోడించి ఆ మ్యాజిక్ మసాలా డబ్బా తీసుకుంటారు. విద్య ఎంతో సంతోషంగా వంట చేస్తూ ఉంటుంది. అప్పుడు వచ్చిన ఘుమఘుమలతో మనోజ్ తల్లి కూడా సంతోషిస్తుంది. ఆ రోజు రాత్రి మనోజ్ చాలా లేటుగా ఇంటికి వచ్చి రాగానే ఇలా చెప్తాడు. నేను ఒక వారం రోజులు ఆఫీస్ పని మీద బయటకు వెళ్తున్నాను. ఉదయం నేను తొందరగా వెళ్ళాలి. నేను వెళ్ళి పడుకుంటాను. కానీ మీరు భోజనం చేయరా? నేను భోంచేశాను. నేను ఉదయం 5 గంటలకే వెళ్ళాలి. అందుకే ఉదయం కూడా ఏమీ తినను. విద్య ఆమె అత్తగారు బాధపడుతూ ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఆ రోజు మనోజ్ ఇంట్లో భోజనం చేసి సంతోషపడతాడు అని. తర్వాతి రోజు ఉదయం విద్య ఆమె అత్తగారు నిద్రలేచే లోపే మనోజ్ ఇంట్లో నుండి వెళ్లిపోతాడు. అతను మ్యాజిక్ మసాలా వంట రుచి చూడటానికి ఇంకా ఒక వారం రోజులు ఆగాల్సి ఉంటుంది. రాత్రి మిగిలిపోయిన భోజనం విద్య తీసుకువెళ్లి చుట్టుపక్కల వాళ్లకి కొద్ది కొద్దిగా ఇస్తుంది. విద్యా, నువ్విచ్చిన భోజనం ఏ హోటల్ నుండి తెప్పించావు? మా పిల్లలైతే లొట్టలేసుకుంటూ తిన్నారు. అవునవును, నిజమే. నేనైతే ఇప్పటి వరకు అంత మంచి భోజనం తినలేదు విద్యా. అది హోటల్ నుంచి తెప్పించింది కాదు, నేనే స్వయంగా మా ఇంట్లో వండాను. నా మాట విని నువ్వొక హోటల్ ఓపెన్ చేయి. కస్టమర్లు లైన్ కడతారు. నిజమే, హోటల్ ఓపెన్ చేయి విద్యా. ఊరంతా నీ హోటల్కే వచ్చి భోజనం చేస్తారు. విద్య ఎంతో సంతోషంతో ఇంట్లోకి వచ్చి అత్తగారికి జరిగిందంతా చెప్తుంది. ఇద్దరూ కలిసి నవ్వుతూ మాట్లాడుకుంటారు. తర్వాత విద్య ఎప్పుడు వంట చేస్తున్నా మొత్తం ఊరంతా ఆ సువాసనలతో పిచ్చివాళ్లైపోయేవారు. చాలా మంది వచ్చి ఆమె వంట టేస్ట్ చేసేవారు. వచ్చిన వాళ్లందరూ విద్యతో అదే చెప్పేవారు, ఒక హోటల్ ఓపెన్ చెయ్యమని. చివరికి విద్య ఆమె అత్తగారు కలిసి ఆలోచించి తమ ఇంటి ముందే ఒక చిన్న ఫుడ్ స్టాల్ ఓపెన్ చేయాలని అనుకుంటారు. 2 రోజుల తర్వాత ఒక చిన్న ఫుడ్ స్టాల్ ఓపెన్ చేస్తారు. వాళ్ల ఫుడ్ స్టాల్ ముందు ఊరి వాళ్లొచ్చి క్యూ కట్టేవారు. అత్తయ్య, మనోజ్ వెళ్లి ఒక వారం అయిపోయింది. ఈ రోజు తను తిరిగి వచ్చి మనం చేసిన ఇంటి భోజనం తిని ఎంత సంతోషపడతారో కదా. నేను దానికోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాను. అవును విద్య, నేను కూడా అందుకే ఎదురు చూస్తున్నాను. మనోజ్ తిరిగొచ్చి నువ్వు చేసిన భోజనం తిని నిన్ను ఎంతో మెచ్చుకుంటాడు. మనోజ్ ఇంటికి తిరిగి వచ్చి ఏడుస్తూ ఉంటాడు. విద్య ఆమె అత్తగారు మనోజ్ని చూస్తూ ఉండిపోతారు. కాసేపైన తర్వాత మనోజ్ ఇలా అంటాడు. నన్ను క్షమించు విద్య. అమ్మా, నన్ను క్షమించు. ఏమైంది మీకు? మీరెందుకు క్షమించమని అడుగుతున్నారు? మనోజ్, ఏమైంది నాన్నా? అమ్మా, విద్య, నేను బిజినెస్ ట్రిప్ మీద వెళ్ళలేదు. ప్రియాంకని రహస్యంగా పెళ్లి చేసుకునేందుకు వెళ్ళాను. నేను తనతో కలిసి ఒక వారం రోజులు గడిపి తర్వాత ఎక్కడైనా దూరంగా వెళ్లి పెళ్లి చేసుకోవాలనుకున్నాను. సిగ్గులేదురా నీకు? అలాంటి ఆలోచన ఎలా వచ్చింది అసలు? ఆ ప్రియాంక నాకు మంచి భోజనం తినిపిస్తానని చెప్పి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం హోటల్ నుంచి భోజనం తెప్పించి నా దగ్గర డబ్బంతా ఖర్చు చేసింది. నా ఆరోగ్యం కూడా చెడిపోయింది. అయినా ఒక్కరోజు కూడా తను ఇంటి నుంచి భోజనం తీసుకురాలేదు. తనతో 7 రోజులు గడిపినందుకు చాలా బాధపడుతున్నాను. నన్ను క్షమించు విద్య. ఎప్పటికీ నిన్ను క్షమించేది లేదు. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? నువ్వు ఏం చేసొచ్చినా నోరు మూసుకుని క్షమిస్తావనుకుంటున్నావా? విద్య ఏమీ మాట్లాడకుండా ఏడుస్తూ వాళ్ళిద్దరి మాటలు వింటూ ఉండిపోతుంది. కాసేపయ్యాక విద్య ఇలా అంటుంది. మనోజ్, నేను నీకోసం ఏం తక్కువ చేశాను? కానీ నువ్వేమో ఇంత ఈజీగా మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నావా? నేను మళ్ళీ ఎప్పుడూ నీ వంట బాగోలేదని చెప్పను విద్య. ఈ ఒక్కసారికి నన్ను క్షమించు. విద్య ఆమె అత్తగారు కలిసి మనోజ్ని ఇంట్లో నుండి బయటికి గెంటేస్తారు. మనోజ్ ఇంట్లో నుండి వెళ్లిపోతూ తమ ఇంటి ముందు ఉన్న ఫుడ్ స్టాల్ దగ్గర రద్దీని చూసి ఆశ్చర్యపోతాడు. తమ ఇంటి ముందున్న రద్దీని చూసిన మనోజ్ తను కూడా ఏదైనా తినాలని అనుకుంటాడు. అతనక్కడ భోజనం చేసి ఆశ్చర్యపోతాడు. అతని భార్య చేసిన భోజనం ఏదైతే ఉందో అది అన్ని హోటల్ భోజనాల కన్నా బాగుంటుంది. విద్య ఆమె అత్తగారు కలిసి మ్యాజిక్ మసాలా సహాయంతో ఊర్లోనే ఒక పెద్ద హోటల్ ఓపెన్ చేస్తారు. మరోవైపు మనోజ్ ఒక చెట్టు కింద కూర్చొని తన దురదృష్టాన్ని తలుచుకుంటూ బాధపడతాడు.
ఒక గ్రామంలో సుఖ ఇంకా లంబు ఇద్దరు అన్నదమ్ములుండేవారు. వాళ్ళిద్దరి మధ్య ఏమాత్రం పడేది కాదు. ఇద్దరూ అనుకునేవారు తన సోదరుడు తనకి మంచి జరగాలని కోరుకోవడం లేదని. అందుకని ఇద్దరూ ప్రతిరోజూ గొడవ పడుతూనే ఉంటారు. వాళ్ళమ్మ వాళ్ళకి నచ్చజెప్తుంది. కాని వాళ్ళిద్దరూ వాళ్ళమ్మ మాటలు పట్టించుకోరు. దీనిని చతుర్ అవకాశంగా తీసుకుంటాడు. ప్రతిరోజూ ఇద్దరూ వాళ్ల పనులను మార్చేవారు. ఒకరోజు సుఖ తన బండిలో బిర్యానీని తయారు చేస్తాడు. కాని లంబు పళ్లను మాత్రమే అమ్ముతాడు. ఇలా చూసావా, నువ్వు వ్యాపారం కోసం నాతో గొడవ పడ్డావు కదా, అందుకే నేను చికెన్ బిర్యానీ అమ్మడం మొదలుపెట్టాను. ఇక నువ్వు నాతో గొడవ పడ్డం మానేయాలి, లేకపోతే అస్సలు బాగుండదు. ఇలా చూడు, నువ్వు మంచిగా చెప్తే నేను ఈసారి నీ మాట వినేవాడిని. కానీ నువ్వు నన్ను బెదిరించడం మొదలుపెట్టావు. రేపట్నుంచి నేను కూడా నీకు చికెన్ బిర్యానీని అమ్ముతాను. కానీ ఈసారి నేను నీ పని ఎలాగైనా ముయిచ్చేస్తాను. సరే, ఎవరు గెలుస్తారో నేను చూస్తాను. ఇద్దరూ గొడవ పడుతూ ఉంటారు. అంతలో అక్కడికి చతుర్ వస్తాడు. ఏమైంది? ఎందుకు ఉదయాన్నే గొడవ పడుతున్నారు? ఏంటి సుఖ, ఇవాళ నువ్వు బిర్యానీ తీసుకొచ్చావా? ఇది కూడా చికెన్. అరే వా, ఏది నాకు ఒక ప్లేట్ ఇవ్వు, ఎలా ఉందో తిని చెప్తాను. చతుర్ బాబు, ఈ బండి మీదే అనుకోండి. ఎంత కావాలంటే అంత ప్రశాంతంగా తినండి. చతుర్ డబ్బులివ్వాల్సిన అవసరం లేకుండా బిర్యానీ తింటాడు. తను సుఖ బిర్యానీని ఎంతో మెచ్చుకుంటాడు. ఈ విషయం లంబూకి అస్సలు నచ్చదు. సుఖ, నువ్వు బిర్యానీ చాలా బాగా చేశావు. తిని కడుపు నిండింది. ఇది వచ్చే వాళ్ళకందరూ కూడా తప్పకుండా నచ్చుతుంది. ఇలా చూడు, నువ్వు రేపట్నుంచి నేను చేసే బిర్యానీనే తిన్నావంటే వేళ్లను చప్పరిస్తూనే ఉండిపోతావు. సరే, రేపటి గురించి రేపు ఆలోచిద్దాం. ప్రస్తుతానికి నాకు 2 కిలోల పళ్ళు ఇవ్వు. ఈ పళ్ళు కూడా చాలా బాగున్నాయి. కాస్త పొగిడేసరికి లంబు సంతోషిస్తాడు. ఇక చతుర్కి ఉచితంగా పళ్లను ఇస్తాడు. సుఖ రోజంతా బిర్యానీని 50 రూపాయలకు అమ్మి బాగానే సంపాదిస్తాడు. ఇది లంబుకి అస్సలు నచ్చదు. సాయంత్రం అన్నదమ్ములిద్దరూ ఇంటికి బయలుదేరతారు. మరుసటి రోజు లంబు సుఖ కంటే ముందే తన బండి తీసుకుని బయలుదేరతాడు. తను బోర్డు మీద ఏమని రాస్తాడంటే చికెన్ బిర్యానీ 40 రూపాయలకు. కాసేపటికి అక్కడికి సుఖ చేరుకుంటాడు. ఓర్ పిచ్చోడా, ఎంత తక్కువకు బిర్యానీ అమ్ముతున్నావా? హె. ఇవాళ నేను కూడా చూడాలనుకుంటున్నాను నువ్వు నీ బిర్యానీని ఎలా అమ్ముతావు అని. అన్నదమ్ములిద్దరి మధ్య ఉన్న తేడాను చూసి అందరూ లంబు దగ్గరికే వెళ్తారు. చవక ధరలో ఉండటం వల్ల కడుపు నిండా బిర్యానీ తింటారు. అది చూసి సుఖా కూడా తన బిర్యానీ ధరను తగ్గించాలని అనుకుంటాడు. తను కూడా 50కి బదులు 40 అని రాస్తాడు. ఇప్పుడిద్దరి మధ్య గట్టి పోటీ నడుస్తుంది. సాయంత్రానికి బిర్యానీ అమ్మి ఇద్దరూ ఇంటికి వెళ్తారు. నేను విన్నాను, మీరిద్దరూ ఇవాళ కూడా నష్టం కలిగించుకుని వచ్చారని. అమ్మా, వీడు నన్ను బెదిరించాడు. అందుకని నేను వీడి వ్యాపారాన్ని మూయించి తీరుతాను. అమ్మా, నీకు అసలు విషయం తెలియనప్పుడు ఇలా మాట్లాడకుండా ఉండడమే మంచిదమ్మా. సరే, ఇక నుండి నేను ఏవీ మాట్లాడను. మీరిద్దరూ ఏం చెయ్యాలని అనుకుంటే అదే. ఒకరోజు ఉదయాన్నే చతుర్ సుఖాన్ని కలవడానికి వెళ్తాడు. రండి చిత్ర గారు, కూర్చోండి. సుఖ, నిన్ను నా మనిషి అనుకుంటున్నాను. అందుకనే నీకు వ్యాపారంలో మెలకువలు నేర్పడానికి వచ్చాను. చిత్ర గారు, ఇంతవరకు నేను మిమ్మల్ని నమ్ముకునే కదా వ్యాపారాన్ని చేస్తున్నాను. నువ్విప్పుడు బిర్యానీని 5 రూపాయలకు అమ్మడం మొదలుపెట్టు. 5 రూపాయలకు అమ్మాలంటే అస్సలు గిట్టుబాటు కాదండి. నువ్వు మీ అన్నయ్యని ఓడించాలనుకుంటున్నావు కదా, అయితే నువ్వు డబ్బుల్ని నీ జబ్బుల నుండి పెట్టుకోవాల్సి ఉంటుంది. కానీ నా దగ్గర డబ్బులు లేవు కదా. నేను నీకు ఎందుకున్నాను మరి? ఎంత డబ్బు కావాలన్నా నేనిస్తాను. నువ్వు సంపాదించిన తర్వాత నాకు తిరిగిచ్చేయి. చతుర్ సూఖాకి అప్పు ఇస్తాడు. ఇక సూఖ 5 రూపాయలకు చికెన్ బిర్యానీని అమ్మడం మొదలు పెడతాడు. తన దగ్గర జనాలు లైన్ కడతారు. అందరూ టోకెన్ తీసుకుని ఎదురు చూస్తూ ఉంటారు. లంబు అది చూసి బాధపడతాడు. అంతలో అక్కడికి చతుర్ వస్తాడు. ఏంటి, ఏమైంది? నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? అసలు ఏమైందో ముందు కనిపిస్తుంటే మీరేమో నన్ను బాధ కారణం అడుగుతున్నారు. అయితే నువ్వు కూడా 5 రూపాయలకు బిర్యానీ అమ్మడం మొదలుపెట్టు. నా దగ్గరైతే అంత డబ్బు లేదులేండి. అంత డబ్బు వాడికి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియడం లేదు. నువ్వేం కంగారు పడకు, నేను నీకు అప్పిస్తాను. ఇక నువ్వు కూడా 5 రూపాయలకు బిర్యానీ అమ్మడం మొదలుపెట్టు. చతుర్ లంబుకి కూడా అప్పు ఇస్తాడు. అన్నదమ్ములిద్దరూ 5 రూపాయలకే చికెన్ బిర్యానీ అమ్ముతారు. రండి రండి, 5 రూపాయలకు చికెన్ బిర్యానీ తినండి. రండి రండి, చికెన్ బిర్యానీ ఒక ప్లేట్లో 4 ముక్కలు. రండి రండి, తినండి. రుచికరంగా తక్కువ ధరకే ఒక ప్లేట్లో 5 ముక్కలు, అది కూడా 5 రూపాయలకే. అన్నదమ్ముల మధ్య ఉన్న శత్రుత్వాన్ని అందరూ అవకాశంగా తీసుకుంటారు. 5 రూపాయలకే కడుపు నిండా బిర్యానీ తింటారు. ఇవాళ అన్నదమ్ములిద్దరూ మధ్యాహ్నానికల్లా మొత్తం బిర్యానీని అమ్మేస్తారు.
ఎంత సంపాదించారు ఈరోజు? సుఖ లంబు ఇద్దరూ తల్లికి జరిగిందంతా చెప్తారు. అలాగా? అయితే మీ ఇద్దరికి డబ్బు చతురిచ్చాడా? ఇక మీరే ఆలోచించుకోండి అతను ఏం కోరుకుంటున్నాడో. అమ్మా మమ్మల్ని క్షమించు. అవునమ్మా, ఇవాళ నుంచి మేము అసలు గొడవ పడం. మేమిద్దరం ఎంత గొడవ పడితే ఎదుటి వాళ్ళు దాన్ని అంత అవకాశంగా తీసుకుంటున్నారు. అవునమ్మా, ఇప్పుడు మాకంతా అర్థమైంది. ఇక మేము చక్కగా పనిచేసుకుంటామమ్మా. చతురుకు కూడా బుద్ధి చెప్తాము. అన్నదమ్ములిద్దరూ ఒకటే బండి మీద బిర్యానీ అమ్ముతారు. బోర్డు కూడా పెడతారు, లంబూ సుక్క చికెన్ బిర్యానీ వాలా. మరుసటి రోజు వాళ్ళిద్దరూ వెళ్తారు. చతుర్ అక్కడికి వెళ్లి చూసేసరికి అతనికి మతిపోతుంది. అతను వాళ్ల ఐకమత్యాన్ని చూసి అక్కడ్నుండి పారిపోవడమే మంచిదని అనుకుంటాడు. మిత్రులారా, దీన్ని బట్టి మనం నేర్చుకున్నదేంటంటే మనం ఎప్పుడూ కూడా ఐకమత్యంగా ఉండాలి. లేకపోతే అందరూ దాన్ని అవకాశంగా తీసుకుంటారు. అలాగే చతుర్లాంటి వాళ్లకి దూరంగా ఉండాలి, లేకపోతే పూర్తిగా ముంచేస్తారు. అబ్దుల్ ఒక హోటల్లో పనిచేసేవాడు. సుల్తాన్ అనే ఒక అతని హోటల్లో తందూరీలు తయారు చేస్తూ ఉంటాడు. చూడండి, నాకు ఒక తందూరి పార్సిల్ చేయండి. అలాగే భయ్యా, ఇప్పుడే ఇస్తాను. మీ చేత్తో చేసిన తందూరి చాలా రుచిగా ఉంటుంది అబ్దుల్ బాయ్. నేను ఎన్నో హోటల్లో తందూరి తిన్నాను. మీ దగ్గర దొరికే తందూరిలో ఏదైతే రుచి ఉందో అది నాకు ఇంకెక్కడ దొరకట్లేదు. ధన్యవాదాలు. మీకు నా తందూరి నచ్చింది, అదే నాకు చాలా సంతోషం. అబ్దుల్ ఎన్నో ఏళ్లుగా అదే హోటల్లో పనిచేస్తూ ఉండేవాడు. అంతా బాగానే జరుగుతోంది. అలా ఒకరోజు సుల్తాన్ గారి కొడుకు అఫ్సల్ హోటల్ని చూసుకోవడం మొదలు పెడతాడు. చూడండి, మీ హోటల్లో తందూరి చాలా రుచిగా ఉంటుంది. అవును, ఆ విషయం నాకు కూడా తెలుసు. వచ్చిన వాళ్ళందరూ అబ్దుల్ బాయ్ చేసిన తందూరిని ఎంతగానో మెచ్చుకుంటున్నారు. అది వినగానే అబ్దుల్ నవ్వుకుంటాడు. అతనికి అఫ్సల్ మెదడులో నడుస్తున్న ఆలోచనల గురించి ఏమాత్రం తెలీదు. అఫ్సల్ తన తందూరీ కౌంటర్ని ఇంకా పెద్దది చెయ్యాలని అనుకుంటూ ఉంటాడు. ఎక్కువ బిజినెస్ చేయాలని అనుకుంటాడు. అబ్దుల్ బాయ్, ఇప్పుడు మీరు కొంతమంది మనుషులకు కూడా తందూరి చేయడం ఎలాగో నేర్పించాలి. ఎందుకంటే నేను తందూరి కౌంటర్ని పెద్ద చేయాలనుకుంటున్నాను. అప్పుడే వీలైనంత ఎక్కువగా ఆర్డర్లు తీసుకోవచ్చు. అందుకని అలాగే తప్పకుండా నేను పని వాళ్ళందరికీ నేర్పిస్తాను బాబు. అది విని అఫ్సల్ సంతోషిస్తాడు. కొన్ని రోజుల తర్వాత తందూరీ కౌంటర్ పెద్దదవుతుంది. మరో ఇద్దరు మనుషులు కౌంటర్లోకి వస్తారు, అల్తాఫ్ ఇంకా అర్బాజ్. ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూడండి, నేర్చుకోండి. మీరు నాలాగా తందూరి బాగా చేయడం నేర్చుకుంటే కస్టమర్లు మిమ్మల్ని కూడా మెచ్చుకుంటారు. అబ్దుల్ వాళ్ళిద్దరికీ తందూరిని చక్కగా తయారు చేయడం నేర్పిస్తాడు. కొన్ని రోజుల్లోనే వాళ్ళిద్దరూ కూడా అబ్దుల్లాగా తందూరి తయారు చేయడం నేర్చుకుంటారు. ఇప్పుడు మీ హోటల్ 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందుతుందని నేను భావిస్తున్నాను భయ్యా. మీ ఆశీస్సులు తప్పక ఫలించాలి అబ్దుల్ బాయ్. అబ్దుల్ మంచి మనసుతో వాళ్ళిద్దరికీ కూడా తందూరి తయారు చేయడం నేర్పిస్తాడు. కాని అఫ్సల్ చాలా తెలివైనవాడు. అతని మెదడులో డబ్బు సంపాదించాలనే ఆలోచన మాత్రమే ఉంటుంది. అందుకే అతను ఒక కొత్త పౌల్ట్రీ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంటాడు. ఆ పౌల్ట్రీ అతను అఫ్సల్కి చనిపోయిన కోళ్లను సప్లై చేస్తూ ఉంటాడు. కోళ్లు చవకగా వచ్చినందుకు లాభాలెక్కువ వస్తాయి. తందూరీ కౌంటర్ పెద్దదైన కారణంగా కస్టమర్లు కూడా పెరుగుతారు. అంతా బాగానే జరుగుతుంది. కాని ఒకరోజు అబ్దుల్ అర్ధరాత్రి వరకు హోటల్లో పనిచేస్తుంటాడు. అదే సమయానికి సుల్తాన్ వస్తాడు. బాబు అఫ్జల్, ఎలా నడుస్తుంది హోటల్? బాగా నడుస్తుందబ్బా. నేను విన్నాను నువ్వు పౌల్ట్రీ అతన్ని మార్చేశావు అని. అవునబ్బా, ఈ కొత్త పౌల్ట్రీ అతను మనకి తక్కువ ధరకే కోళ్లను ఇస్తున్నాడు. అలాగా? కాని అదేలాగా? ఎలా అంటే ఆ కోళ్లు ముందే చనిపోయినవు కాబట్టి. భగవంతుడా, నువ్వు అసలు ఎందుకు ఇటువంటి పని చేస్తున్నావు బాబు? ఇది చాలా తప్పు. నువ్వు ఇటువంటి పని చేయొద్దు. మన తందూరి తిని ఎవరికైనా ఆరోగ్యం పాడైతే ఆ భగవంతుడు మనల్ని ఎప్పటికీ క్షమించడు బాబు, గుర్తుపెట్టుకో. అటువంటిదేమీ కాదు నాన్న. ప్రతి హోటల్ వాళ్ళు ఇలాగే చేస్తున్నారు నాన్న. నా స్నేహితులందరి హోటల్లో ఇలాగే జరుగుతుంది. ఇంతవరకు ఏమీ కాలేదు, ఇక ముందు కూడా ఏమీ కాదబ్బా. హెచ్చరించడం నా బాధ్యత. ఆ తర్వాత నీ ఇష్టం బాబు. ఇప్పుడు ఈ హోటల్ నీ సొంతం. నువ్వే దీనికి యజమానివి. మంచైనా చెడైనా అది కేవలం నీ నిర్ణయమే బాబు, సరేనా? అలా చెప్పి సుల్తాన్ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఆ మాటలన్నిటినీ అబ్దుల్ వినేస్తాడు. కాసేపటి తర్వాత అతను కూడా వాళ్ల ఇంటికి వెళ్ళిపోతాడు. రాత్రంతా కూర్చుని అబ్దుల్ ఆ విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకునే ఇటువంటి చోటు నేను అసలు పని చేయలేను. ఇది చాలా పెద్ద తప్పు. కానీ అఫ్జల్ బాబు నా మాట వినిపించుకోడు. అందుకని నేను ఈ పని మానేయడమే నాకు మంచిదనిపిస్తుంది.
అబ్దుల్ బాగా ఆలోచించి సుల్తాన్ షాప్లో పనిని మానేయాలని నిర్ణయించుకుంటాడు. మరుసటి రోజు అతను హోటల్కి వెళ్లి, నిన్న నేను మీ మాటలు విన్నాను. అటువంటి పని చేయడానికి నా మనసు అంగీకరించడం లేదు బాబు. నేను ఇక్కడ ఉద్యోగం మానేస్తున్నాను. మంచిది. నువ్వేమనుకుంటున్నావు? నువ్వు వెళ్ళిపోతే నా హోటల్ మూతపడిపోతుందనే? అస్సలు కాదు. కానీ నీకు ఎక్కడ ఉద్యోగం దొరికే అవకాశమే ఉండదు. అది మాత్రం ఖాయం అబ్దుల్ బాయ్. అయినా పర్వాలేదు, నేను పని చేయకుండా కూర్చుంటాను, కానీ జరిగే అన్యాయంలో మాత్రం భాగస్వామి కాదలుచుకోలేదు. అలా చెప్పి అబ్దుల్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అతను ఉద్యోగం కోసం ఎన్నో హోటల్స్ కి వెళ్తాడు, కాని ఎక్కడా కూడా ఉద్యోగం దొరకదు. అలసిపోయి ఒకరోజు అతని స్నేహితుడు ముస్తఫా సైకిల్ షాప్ దగ్గరికి వెళ్లి కూర్చుంటాడు. ఏమైంది బాయ్? ఇవాళ కూడా నీకు పని దొరకలేదా? లేదు మిత్రమా, ఏం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదు. నాకు తందూరి చేయడం తప్పి ఇంకేం పని తెలియదు కదా. నిన్ను వేరే పని చేయమని ఎవరూ చెప్పారు భయ్యా. నేను ఏమంటున్నాను అంటే, నువ్వు నీ తందూరి కౌంటర్ని స్వయంగా పెట్టుకో. అంత డబ్బు నా దగ్గర లేదు. తందూరి చాలా ఖరీదుగా ఉంటుంది. దానికి ఒక హోటల్ కావాల్సి వస్తుంది. దానికి అద్దె, అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురావాలి? నీ రెండు సమస్యలకు నా దగ్గర ఒకటే పరిష్కారం ఉంది భయ్యా. కాసేపు ఆగు, వస్తాను. ముస్తఫా 2 పాత సైకిల్ రిమ్స్ ని తీసుకొచ్చి వాటికి మధ్యలో కన్నం పెట్టి ఊసను దూరుస్తాడు. ఇదిగో సిద్ధంగా ఉంది చూడు. ఇదేంటి? చెబుతాను ఉండు. ముస్తఫా దగ్గర ఒక బండి ఉంటుంది. ముస్తఫా ఆ బండి పైభాగంలో ఉన్న చెక్కకు కన్నం పెడతాడు. తర్వాత ఆ చక్రాలను బండి మీద పెడతాడు. ఇప్పుడు దీని కింద బొగ్గులు పెట్టుకో. దీనిని నేను తిప్పుతూ ఉంటాను, నువ్వు తందూరి చెయ్యి. అరే వా, చాలా బాగుంది. నీకు ఈ ఉపాయం ఎలా వచ్చింది? నేను నీకు సహాయం చేయాలనుకున్నాను. బహుశా అందుకే ఈ ఉపాయం వచ్చిందేమో. ధన్యవాదాలు మిత్రమా. మరుసటి రోజు నుంచి అబ్దుల్ ఆ బండి మీద తందూరి అమ్మడం మొదలు పెడతాడు. అబ్దుల్ తందూరి తయారు చేయడంలో ఎక్స్పర్ట్. తనకి హోటల్ లేదు కాబట్టి తందూరి రేట్లను తను బాగా తగ్గించి అమ్ముతాడు. రోడ్డు మీద తందూరి అమ్ముకుని తిరిగే అబ్దుల్ బండి తరచూ కస్టమర్లతో నిండిపోతూ ఉండేది. అక్కడ సుల్తాన్ హోటల్కి ఫుడ్ ఆఫీసర్స్ ఇన్స్పెక్షన్కొస్తారు. చనిపోయిన కోళ్లను అమ్మిన కారణంగా హోటల్ని సీల్ చేయడం జరుగుతుంది. అలాగే అఫ్సల్ని జైల్లో పెట్టడం జరుగుతుంది. బహుశా ఇదే ప్రకృతి నియమమేమో. మంచివాళ్లకు మంచి జరుగుతుంది, చెడ్డవాళ్లకు చెడు జరుగుతుంది. అందుకనే అంటారు, మంచి చేస్తే మంచి జరుగుతుందని. అబ్దుల్ ఒక హోటల్లో పనిచేసేవాడు. సుల్తాన్ అనే ఒక అతని హోటల్లో తందూరీలు తయారు చేస్తూ ఉంటాడు. చూడండి, నాకు ఒక తందూరి పార్సిల్ చేయండి. అలాగే భయ్యా, ఇప్పుడే ఇస్తాను. మీ చేత్తో చేసిన తందూరి చాలా రుచిగా ఉంటుంది అబ్దుల్ బాయ్. నేను ఎన్నో హోటల్లో తందూరి తిన్నాను. మీ దగ్గర దొరికే తందూరిలో ఏదైతే రుచి ఉందో అది నాకు ఇంకెక్కడ దొరకట్లేదు. ధన్యవాదాలు. మీకు నా తందూరి నచ్చింది, అదే నాకు చాలా సంతోషం. అబ్దుల్ ఎన్నో ఏళ్లుగా అదే హోటల్లో పనిచేస్తూ ఉండేవాడు. అంతా బాగానే జరుగుతోంది. అలా ఒకరోజు సుల్తాన్ గారి కొడుకు అఫ్సల్ హోటల్ని చూసుకోవడం మొదలు పెడతాడు. చూడండి, మీ హోటల్లో తందూరి చాలా రుచిగా ఉంటుంది. అవును, ఆ విషయం నాకు కూడా తెలుసు. వచ్చిన వాళ్ళందరూ అబ్దుల్ బాయ్ చేసిన తందూరిని ఎంతగానో మెచ్చుకుంటున్నారు. అది వినగానే అబ్దుల్ నవ్వుకుంటాడు. అతనికి అఫ్సల్ మెదడులో నడుస్తున్న ఆలోచనల గురించి ఏమాత్రం తెలీదు. అఫ్సల్ తన తందూరి కౌంటర్ని ఇంకా పెద్దది చెయ్యాలని అనుకుంటూ ఉంటాడు. ఎక్కువ బిజినెస్ చేయాలని అనుకుంటాడు. అబ్దుల్ బాయ్, ఇప్పుడు మీరు కొంతమంది మనుషులకు కూడా తందూరి చేయడం ఎలాగో నేర్పించాలి. ఎందుకంటే నేను తందూరి కౌంటర్ని పెద్ద చేయాలనుకుంటున్నాను. అప్పుడే వీలైనంత ఎక్కువగా ఆర్డర్లు తీసుకోవచ్చు. అందుకని అలాగే తప్పకుండా నేను పని వాళ్ళందరికీ నేర్పిస్తాను బాబు. అది విని అఫ్సల్ సంతోషిస్తాడు. కొన్ని రోజుల తర్వాత తందూరి కౌంటర్ పెద్దదవుతుంది. మరో 2 మనుషులు కౌంటర్లోకి వస్తారు, అల్తాఫ్ ఇంకా అర్బాజ్. ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూడండి, నేర్చుకోండి. మీరు నాలాగా తందూరి బాగా చేయడం నేర్చుకుంటే కస్టమర్లు మిమ్మల్ని కూడా మెచ్చుకుంటారు. అబ్దుల్ వాళ్ళిద్దరికీ తందూరిని చక్కగా తయారు చేయడం నేర్పిస్తాడు. కొన్ని రోజుల్లోనే వాళ్ళిద్దరూ కూడా అబ్దుల్లాగా తందూరి తయారు చేయడం నేర్చుకుంటారు. ఇప్పుడు మీ హోటల్ 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందుతుందని నేను భావిస్తున్నాను భయ్యా. మీ ఆశీస్సులు తప్పక ఫలించాలి అబ్దుల్ బాయ్. అబ్దుల్ మంచి మనసుతో వాళ్ళిద్దరికీ కూడా తందూరి తయారు చేయడం నేర్పిస్తాడు. కాని అఫ్సల్ చాలా తెలివైనవాడు. అతని మెదడులో డబ్బు సంపాదించాలనే ఆలోచన మాత్రమే ఉంటుంది. అందుకే అతను ఒక కొత్త పౌల్ట్రీ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంటాడు. ఆ పౌల్ట్రీ అతను అఫ్సల్కి చనిపోయిన కోళ్లను సప్లై చేస్తూ ఉంటాడు. కోళ్లు చవకగా వచ్చినందుకు లాభాలెక్కువ వస్తాయి. తందూరి కౌంటర్ పెద్దదైన కారణంగా కస్టమర్లు కూడా పెరుగుతారు. అంతా బాగానే జరుగుతుంది.
కాని ఒకరోజు అబ్దుల్ అర్ధరాత్రి వరకు హోటల్లో పనిచేస్తుంటాడు. అదే సమయానికి సుల్తాన్ వస్తాడు. బాబు అఫ్జల్, ఎలా నడుస్తుంది హోటల్? బాగా నడుస్తుందబ్బా. నేను విన్నాను నువ్వు పౌల్ట్రీ అతన్ని మార్చేశావు అని. అవునబ్బా, ఈ కొత్త పౌల్ట్రీ అతను మనకి తక్కువ ధరకే కోళ్ళను ఇస్తున్నాడు. అలాగా? కాని అదేలాగా? ఎలా అంటే ఆ కోళ్లు ముందే చనిపోయినవు కాబట్టి. భగవంతుడా, నువ్వు అసలు ఎందుకు ఇటువంటి పని చేస్తున్నావు బాబు? ఇది చాలా తప్పు. నువ్వు ఇటువంటి పని చేయొద్దు. మన తందూరి తిని ఎవరికైనా ఆరోగ్యం పాడైతే ఆ భగవంతుడు మనల్ని ఎప్పటికీ క్షమించడు బాబు, గుర్తుపెట్టుకో. అటువంటిదేమీ కాదు నాన్న. ప్రతి హోటల్ వాళ్ళు ఇలాగే చేస్తున్నారు నాన్న. నా స్నేహితులందరి హోటల్లో ఇలాగే జరుగుతుంది. ఇంతవరకు ఏమీ కాలేదు. ఇక ముందు కూడా ఏమీ కాదబ్బా. హెచ్చరించడం నా బాధ్యత. ఆ తర్వాత నీ ఇష్టం బాబు. ఇప్పుడు ఈ హోటల్ నీ సొంతం. నువ్వే దీనికి యజమానివి. మంచైనా చెడైనా అది కేవలం నీ నిర్ణయమే బాబు, సరేనా? అలా చెప్పి సుల్తాన్ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఆ మాటలన్నిటినీ అబ్దుల్ వినేస్తాడు. కాసేపటి తర్వాత అతను కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. రాత్రంతా కూర్చుని అబ్దుల్ ఆ విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకునే ఇటువంటి చోటు నేను అసలు పని చేయలేను. ఇది చాలా పెద్ద తప్పు. కానీ అఫ్జల్ బాబు నా మాట వినిపించుకోడు. అందుకని నేను ఈ పని మానేయడమే నాకు మంచిదనిపిస్తుంది. అబ్దుల్ బాగా ఆలోచించి సుల్తాన్ షాప్లో పనిని మానేయాలని నిర్ణయించుకుంటాడు. మరుసటి రోజు అతను హోటల్కి వెళ్లి, నిన్న నేను మీ మాటలు విన్నాను. అటువంటి పని చేయడానికి నా మనసు అంగీకరించడం లేదు బాబు. నేను ఇక్కడ ఉద్యోగం మానేస్తున్నాను. మంచిది. నువ్వేమనుకుంటున్నావు? నువ్వు వెళ్ళిపోతే నా హోటల్ మూతపడిపోతుందనే? అస్సలు కాదు. కానీ నీకు ఎక్కడా ఉద్యోగం దొరికే అవకాశమే ఉండదు. అది మాత్రం ఖాయం అబ్దుల్ బాయ్. అయినా పర్వాలేదు, నేను పని చేయకుండా కూర్చుంటాను. కానీ జరిగే అన్యాయంలో మాత్రం భాగస్వామి కాదలుచుకోలేదు. అలా చెప్పి అబ్దుల్ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అతను ఉద్యోగం కోసం ఎన్నో హోటల్స్కి వెళ్తాడు. కాని ఎక్కడా కూడా ఉద్యోగం దొరకదు. అలసిపోయి ఒకరోజు అతని స్నేహితుడు ముస్తఫా సైకిల్ షాప్ దగ్గరికి వెళ్లి కూర్చుంటాడు. ఏమైంది బాయ్? ఇవాళ కూడా నీకు పని దొరకలేదా? లేదు మిత్రమా, ఏం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదు. నాకు తందూరి చేయడం తప్పి ఇంకేం పని తెలియదు కదా. నిన్ను వేరే పని చేయమని ఎవరూ చెప్పారు భయ్యా. నేను ఏమంటున్నాను అంటే నువ్వు నీ తందూరి కౌంటర్ని స్వయంగా పెట్టుకో. అంత డబ్బు నా దగ్గర లేదు. తందూరి చాలా ఖరీదుగా ఉంటుంది. దానికి ఒక హోటల్ కావాల్సి వస్తుంది. దానికి అద్దె, అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురావాలి? నీ రెండు సమస్యలకు నా దగ్గర ఒకటే పరిష్కారం ఉంది భయ్యా. కాసేపు ఆగు, వస్తాను. ముస్తఫా 2 పాత సైకిల్ రిమ్స్ ని తీసుకొచ్చి వాటికి మధ్యలో కన్నం పెట్టి ఊసను దూరుస్తాడు. ఇదిగో సిద్ధంగా ఉంది చూడు. ఇదేంటి? చెబుతాను ఉండు. ముస్తఫా దగ్గర ఒక బండి ఉంటుంది. ముస్తఫా ఆ బండి పైభాగంలో ఉన్న చెక్కకు కన్నం పెడతాడు. తర్వాత ఆ చక్రాలను బండి మీద పెడతాడు. ఇప్పుడు దీని కింద బొగ్గులు పెట్టుకో. దీనిని నేను తిప్పుతూ ఉంటాను, నువ్వు తందూరి చెయ్యి. అరే వా, చాలా బాగుంది. నీకు ఈ ఉపాయం ఎలా వచ్చింది? నేను నీకు సహాయం చేయాలనుకున్నాను. బహుశా అందుకే ఈ ఉపాయం వచ్చిందేమో. ధన్యవాదాలు మిత్రమా. మరుసటి రోజు నుంచి అబ్దుల్ ఆ బండి మీద తందూరి అమ్మడం మొదలు పెడతాడు. అబ్దుల్ తందూరి తయారు చేయడంలో ఎక్స్పర్ట్. తనకి హోటల్ లేదు కాబట్టి తందూరి రేట్లను తను బాగా తగ్గించి అమ్ముతాడు. రోడ్డు మీద తందూరి అమ్ముకుని తిరిగే అబ్దుల్ బండి తరచూ కస్టమర్లతో నిండిపోతూ ఉండేది. అక్కడ సుల్తాన్ హోటల్కి ఫుడ్ ఆఫీసర్స్ ఇన్స్పెక్షన్కొస్తారు. చనిపోయిన కోళ్లను అమ్మిన కారణంగా హోటల్ని సీల్ చేయడం జరుగుతుంది. అలాగే అఫ్జల్ని జైల్లో పెట్టడం జరుగుతుంది. బహుశా ఇదే ప్రకృతి నియమమేమో. మంచివాళ్లకు మంచి జరుగుతుంది, చెడ్డవాళ్లకు చెడు జరుగుతుంది. అందుకనే అంటారు మంచి చేస్తే మంచి జరుగుతుందని.